నమస్కారం. మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, సభను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ వందనాలు. ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ ఒక కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలకి, పూజ్యులకి, మన పాత్రికేయులకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఒక 5 నిమిషాల తర్వాత కేక్ కటింగ్ చేసుకునేసి పెద్దలందరితో పాటు కలిసి మన గంగ జాతర గుడికి వెళ్ళి అమ్మవారికి సారెను, కంకణాలను ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మన తిరుపతి ప్రెస్ క్లబ్ సోదరులకు, మన వ్యవస్థాపకుడు మురళీరెడ్డి గారికి, ఉపాధ్యక్షులు రాజారెడ్డి గారికి, మిగతా కేటర్ కలిగిన అంతమంది అందరి విలేకరులకు, మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ పెట్టి 100 రోజులు అయిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మన మురళీరెడ్డి గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ దినదిన అభివృద్ధితో ముందుకెళ్ళి మన తిరుపతిలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ అనేది ఒక స్టేజీకి వచ్చి మంచి జనాల యొక్క మంచి మనలు పొంది శభాష్ అనిపించే విధంగా ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. మన మురళీరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం. మన తిరుపతి ప్రెస్ క్లబ్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మన మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన తిరుపతి ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజరు మన అమరావతి లాయర్ గారు, మనకు ఏ ఒక్క సమస్య వచ్చినా మన తిరుపతి ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్రులకి అందుబాటులో ఉంటారు. చాలా సీనియర్ మోస్ట్ లాయర్ గారు. మనకు ఇది ప్రాబ్లం అని తెలిసిన వెంటనే సార్ గారికి ఫోన్ చేయాలంటే వెంటనే సార్ మనకు స్పందించి సహకరిస్తారు. సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 100 రోజుల ఉత్సవానికి కనిపించింది చాలా సంతోషము. మామూలుగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు సైకిల్లో పోయి ఆయన రథయాత్ర స్టార్ట్ చేశారు. ఈయన బుల్లెట్లో వచ్చి స్టార్ట్ చేశాడు కాబట్టి ఇది ఇంకా వేగంగా రావాలని. మీరందరూ ధైర్యం ఉంది కాబట్టి విలేకరులు ఎన్నుకున్నారు. విలేకరులు అంటేనే ధైర్యం లేని వాళ్ళు ఎవ్వరు విలేకరుగా ఉండరు. మీకు తెలియకనే ఒక పెద్ద వృత్తిని ఎన్నుకున్నాడు. ఇది చనిపోవడం ఇట్లా బతకడం అనేది జర్నలిజం అనేది గుర్తుపెట్టుకుంటేనే జర్నలిజంలో పైకి వస్తాం. జర్నలిజం రకరకాలుగా ఉన్నాయి. మీరు రోజుకి ఏదైనా ఒక్కటి అతను చెప్పలేదు మనం చెప్పాలని ఉద్దేశం ఉంటే ఆ జర్నలిస్ట్ పైకి వస్తాడు. నేను ఈ ప్రెస్ క్లబ్కి మీకు పర్సనల్గా అయినా సరే, అవుటర్గా అయినా సరే, నా వృత్తిపరంగా నేను ఎంత చేయడానికైనా సిద్ధం. ఈ దగ్గర ఉచితంగా చేస్తాను. ఈ ఈ సందర్భంగా మన అందరికీ ఒక మనోధైర్యాన్ని, బలాన్ని చేకూర్చారు. లాయర్లు అంటే మనం అందరం అనుకుంటాము ఆయనకి వెళ్తే ఎక్కడుంటుందో ఆ లీగల్ అడ్వైజర్ ఏం చెప్తారో, ఏం ఫీజు అడుగుతారో అనే ఒక భయం పుడుతుంది. కానీ ఆ భయాన్ని కూడా మనం తొలగించే విధంగా మనకు ఒక భరోసా కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన వైపు. ఇదే విధంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ స్థాపన ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రత్యేకించి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ సహకారంతో, సహాయ సహకారంతో ఏర్పడింది. ఒక 5 మంది 6 మందితో ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ స్థాపించాము. కొంతమంది స్థాపించలేమని, కొంతమంది చాలా వరకు ఇబ్బంది పెట్టినా నాతో ఉండి సహకరించిన ప్రతి ఒక్కరికి మొదటిగా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ మొదట ఉన్నవాళ్ళు కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేకపోయారు. కానీ ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నా, ముందు నుండి నా కోసం పోరాడి నిలబడిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడికి
శిరస్సు వంచి మరీ ఇంకొకసారి తల వంచి ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ప్రత్యేకించి మన దగ్గరికి ఎవరు రారు, ఏమి చేయలేము అన్నట్టు ఏదేదో అపోహలు వచ్చినా కూడా ఇప్పుడు ప్రత్యేకించి సీనియర్లు చాలా పెద్దవాళ్ళు పద్మనాభులు కావచ్చు, మన రాజారెడ్డి కావచ్చు, మన రాజుగారు కావచ్చు, మనకంటూ ఒక లాయర్లు ప్లస్ మన శేషు అన్న కావచ్చు, మళ్ళీ ప్రత్యేకించి జనశక్తిలో ఉన్న అన్నగారు చాలామంది, మళ్ళీ సుకుమార్ గారు, కొంతమంది చాలా వరకు మేము అందరం వస్తాము మీకు సహకరిస్తామన్నారు. ఆ సహకరణ మన పాతికేయ మిత్రులు పడే ఆవేదన బాధలు చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్లో సభ్యులు కానీ ఇక్కడ సభ్యులు లేని వారు పక్కనున్న ప్రెస్ వాళ్ళకు కూడా ఎవరికైనా సరే ఒక ఆపదాన్ని కలిగితే మనం ముందుంటాం. మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి మనకు ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళాలంటే మన కుటుంబ సభ్యులకి చాలా వరకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేకించి ఎవరిదో ఒక రికమెండేషన్ అనేది ఉంది. మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మన పాతికేయ మిత్రుల సహకారంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరికీ ఫ్రీగా మెడికల్ అనేది జరగాలనేటట్టు మనం సహకారంగా ప్రయత్నిస్తాం. మన పద్మనాభన్ గారు కూడా అన్నారు ఖచ్చితంగా ఇది నెరవేరుస్తామని. అదేవిధంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ఏ ఒక్క కార్యక్రమమైనా ఏ ఒక్క లబ్ధి అయినా ప్రతి ఒక్కరికి చేయబోతుంది. ఇందులో ఏ స్వార్థపూరితమైంది ఇతనికి చేయాలి ఇతను చేయకూడదు, అతను మనవాడు కాదు ఇతను మనవాడు కాదు అనేది ఉండదు. ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు, ఏ ఒక్క లబ్ధి అయినా సరే గవర్నమెంట్ తరఫున వచ్చేది మనం గవర్నమెంట్ తరఫున సేకరించుకునే విధంగా మనం పోరాడతాము. అది రేపు కూడా మన కేఓ గారిని మన ప్రతి ఒక్కరు కలిసి దర్శనాల ఏర్పాట్లకు కూడా ప్రతి ఒక్కరికి మనకు పాతికేయుల నుంచి అక్కడేనైనా వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా దర్శన ఏర్పాట్లు కూడా మన ఫ్యామిలీకి అందరి విధంగా వచ్చే విధంగా బ్రాడ్కాస్టింగ్ ఉన్న ఛానల్ ప్రతి ఒక్కరికి మన సీనియర్ పాతికేయ సభ్యులు అందరితో సహకారాలతో ఇప్పుడు కార్యవర్గం ఏర్పడిన ప్రతి ఒక్కరు వాళ్ళు ముందుండి వాళ్ళ ఆశయాలు పెద్దవాళ్ళు కొంతమంది చెప్తారు, వాళ్ళకి కూడా మనము కొన్ని విని, ఎందుకంటే వాళ్ళకి అనుభవం బాగుంటుంది. కొన్ని చెప్తారు, అది మనకి కొంతమందికి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఎందుకు చెప్పారనేది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఏదన్నా ఉన్నా కూడా మన పాతికేయ సభ్యులతో కూర్చొని చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోండి. కోపతాపాలకి దావవ్వకుండా అందరం కలిసి కట్టి పోరాడి మన పాతికేయుల సమస్యలు ఎక్కడున్నా సరే ముందుంటుంది. మన తిరుపతి ప్రజలను నిరూపించుకుందాం. ఇప్పుడు మా గురువు గారు పద్మనాభన్ గారు ఒక్క మాట మాట్లాడాలని మనం ఆలోచించుకుంటున్నాం. మన సెక్రటరీ మన తిరుపతి బాస్కెట్ మన పాతికేయ మిత్రులు ఎవరైనా మాట్లాడచ్చు, దయచేసి మాట్లాడాలనుకుంటున్నాను ఎవరైనా సరే. మన తిరుపతి ప్రెస్ క్లబ్ స్థాపించి 100 రోజుల శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేటి సమాజంలో చిన్న పెద్ద అనేది లేకుండా అసలు ఎక్కడైనా ఏ స్థాయికైనా ఒక అడుగు వేయాలంటే మొదటి అడుగు ఉండే అవుతుంది. సో అట్లాంటి మొదటి అడుగు తీసుకునే ముందు దాని వెనకాల ఎన్ని వచ్చినా కూడా నేను ఉండాలని భరోసా కల్పించిన వ్యక్తి మురళీరెడ్డి గారు. ముఖ్యంగా వారికి నేను ప్రత్యేకించి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య వారధిగా మీడియా ఉన్నది. మనము ప్రజా సమస్యల మీద ధ్యేయంగా ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎప్పుడు కానీ ఏ విధంగా బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాలుగా ఎరుగలు చేసిన, ఆర్థిక మూలాలు దెబ్బతీసిన ఎదుర్కొని సమాజం నా బాధ్యత, జర్నలిజం అంటే ఒక ఫ్యాషన్తో వచ్చిండేది తప్ప ఒక సామాజిక బాధ్యతతో జర్నలిజం విలువలు తెలుసుకొని సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి, మన వంతు మన బాధ్యతతో రావడమే జర్నలిస్ట్ అనే వారికి ఒక ముఖ్య ప్రాముఖ్యత అవుతుంది. అలాగే మన తిరుపతి ప్రెస్ క్లబ్ గమనించినట్లయితే కొంతమంది లేని వారికి, అంటే అందరికీ ఒక ప్రజావేదిక ఉండాలి, ఆర్థికంగా లేని వారికి, సామాన్యులకి ఎటువంటి ఫీజు లేకోకుండా ఏ విధంగా ఇది వారికి సమస్యలకు సంబంధించి పరిష్కార దిశగా ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎక్కడ సమస్యలు ఉన్నా ఇంకా దీనికి సంబంధించి పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఇంకా వారు కూడా అవేర్నెస్ చేస్తూ ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ సామాజిక బాధ్యతతో సమాజం పట్ల
నిబద్ధతతో కలిగి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కరిస్తూ పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఇప్పుడు ఈ ఒక మన తిరుపతి ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఇందులో గతంలో కొన్ని విషయాలు నేను కూడా గ్రహించాను. ప్రారంభంలో ఇవి ప్రారంభించేటప్పుడు మిగిలిన విలేకరులు కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని వ్యతిరేకించేదానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా పట్టుబడిన విక్రమార్కుల్లాగా దీన్ని స్థాపించి ఎలాగైనా దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్టు ఈ ప్రెస్ క్లబ్ 24 చందాలని ఆకాంక్షిస్తూ మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను కూడా ఇందులో జాయిన్ అవ్వాలనే దృఢ సంకల్పంతో రావడం జరిగింది. మా మిత్రుడు పద్మనాభం ఉన్నారు ఇక్కడ. మేమిద్దరు కలిసి వార్తలో పనిచేసాం. నేను 20 ఏళ్ళగా విలేకరిగా ఉన్నాను. మేము ఎన్నో వార్తలు రాసాం. ఆ వార్తలు ప్రభావితమయ్యి ఎన్నో అనేక రకాలైనటువంటి న్యాయంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఎవరి మీద నిరంతరం వేయాల్సిన అవసరం లేదు. అందరూ మన మిత్రులే, మన పాత్రికేయులే. ఎవరి మీద వ్యక్తిగత విభేదాలు లేకుండా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా 10 మంది మెచ్చే విధంగా ఉండాలనే ఒక దృక్పథంతో సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళాలి. అదే ఆలోచనతో మన కార్యవర్గ సభ్యులు కూడా ఎంపిక చేసి వారంతా కూడా అలాంటి సూచనలు ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్ళి ఒక గుర్తింపులోకి తీసుకురావాలి. ప్రజాస్వామ్యంలో మనకు అదొక ప్రెస్ క్లబ్, ఇదొక ప్రెస్ క్లబ్ అనేటువంటి వ్యక్తిగత విభేదాలు అవసరం లేదు. మనం ఎక్కడ పాజిటివ్ దృక్పథం, ఎక్కడైతే మనం న్యాయపక్షంగా ఒక చట్టపూర్వకంగా న్యాయంగా నిర్వహిస్తూ ఉంటామో మన దగ్గరకు వస్తారు ఎవరైనా. మనకు పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటి వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మీ అందరి సంపూర్ణ విశ్వాసంతో సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులకు తీసుకురావడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్లో సభ్యునిగా ఈరోజే స్వీకరించి పూర్తిగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ సభా వేదికగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పి నేను బయట ఆఫీస్ పెట్టాను. 10 మంది మనం ఛానల్ పనిచేసి రిక్రూట్మెంట్ చేసి ఛానల్ డెవలప్ చేసుకొని 10 మందికి సేవ చేయాలి. 10 మందితో మన వల్ల సహాయం మనం చేయాలనే ఉద్దేశంతో ఆఫీస్ కూడా పెట్టాను. ఆ విధంగా ఆఫీస్ పెట్టి ప్రెస్ క్లబ్ ఇక్కడ మన మెంబర్షిప్ కావాలని కూడా నాకు జరిగిన సంఘటన చెప్తాను. లోపల అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు, ఆ ప్రెస్ క్లబ్ కాడికి వెళ్ళలేదు. మళ్ళీ నేను ఓన్గానే నేను పనిచేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఇక్కడ ప్రెస్ క్లబ్ మన తిరుపతి ప్రెస్ క్లబ్ పెట్టుకున్నప్పుడు ఓపెనింగ్లో చెప్పారు. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. మనకంటే ఒక ప్రెస్ క్లబ్ ఉంది, మనకి ఏదైనా జరిగినా ఇక్కడ రావడానికి, మన సమస్య చెప్పుకోవడానికి మనకు 10 మంది మిత్రులు ఉంటారు. మనకు ఒక ధైర్యం అనేది నాకు వచ్చింది. కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ 100 రోజులు వచ్చి ఇంకా 100 రోజులుగా అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలనేసి, అలాగే 10 మంది ఇక్కడ చేరేది గొప్పతనం కాదు. ప్రతి ఒక్కరూ చేయి పిలుచుకుంటేనే అది డెవలప్ అవుతుంది. ఊరిగా చేరిపోయిన తర్వాత సింపుల్గా ఉండిపోకుండా సీరియస్గా తీసుకొని ఆయన మంగారెడ్డి సార్ గారు ఉన్నారు మనకు, అలాగే మన అడ్వకేట్ లాయర్ సార్ ఉన్నారు. ఇంకా భయపడాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం సహాయ సహకారం పొందవచ్చు. ఒక సమస్యను పోరాడడానికి ఒక 100 మంది ఉన్నారంటే మన దగ్గర ఎంత దూరమైనా పోరాడగలుగుతాం. అంతేగాని మనం చేరిపోయేసి ఊరిగా టైం పాస్ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉంటాయి. మన సపోర్ట్ పరంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. పాతికేయ మిత్రుల్లో సార్ మరి పాతికేయ మిత్రులు మన వాళ్ళు ఉన్నారు. ఇంకేమన్నా పాతికేయ మిత్రుల యొక్క కష్టాలు కావచ్చు, మనం ఏ విధంగా ముందుకు వెళ్తే మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ఏ విధంగా సలహా సూచనలు మీరు ఏదన్నా తెలియపరిచేట్టుగా ఉంటే తెలియపరచాలని కోరుకుంటున్నాను. నేను మనోజ్ కుమార్. నేను యాక్చువల్గా హిందీ మీడియా నుంచి సంబంధించింది. యాక్చువల్ హిందీ మీడియా అంటే అంతగా ఎవరు ఇక్కడ పట్టించుకోదు. కానీ మా మురళీరెడ్డి గారు నాకు ఒక ధైర్యం ఇచ్చినారు. ఏ మీడియా అయినా సరే, హిందీ, తెలుగు, తమిళ్ ఆ భేదమే లేదు మన పాత్రికేయ దీంట్లో.
కాబట్టి మీరు ధైర్యంగా రండి, మేము మీ తోడు ఉన్నాము. మా ప్రెస్ క్లబ్లో ఏ విభేదాలు ఏ భేదాలు లేదనే ఒక ధైర్యం నాకు ఇచ్చినారు. ఆ ధైర్యంతో నేను రెడ్డి సార్ గారికి ఎల్లప్పుడూ నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన నా వంతైనంత సహాయం ఎల్లప్పుడూ నా తోడు ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన వల్ల నాకు ఒక ధైర్యం వచ్చింది. మన హిందీ మీడియా కూడా ఇక్కడ ఒక ఇది ఉందనేసి, వేదిక ఉంది, ఒక వాల్యూ ఉంది అనేసి. లేకపోతే ఎవరు అంతగా పట్టించుకోరు. సౌత్లో మోస్ట్ ప్రాబబ్లీ హిందీ అంటే అంతగా పట్టించుకోరు. కానీ మా మురళీరెడ్డి సార్ గారు ఒక ధైర్యం ఇచ్చినారు నాకు. హిందీ అయితే ఏమంటే ఏమడి ఏది ఉన్నా కదా మీరు పాత్రికేయులు అంతే, అది మాకు కావాలా. ఆ ధైర్యం నాకు ఇచ్చినారు. దానికి నేను హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. పెద్దలకి అతనికి విలేకరులకు నమస్కారం. ఇక్కడ మన సీనియర్ పాత్రికేయులు చెప్పినట్టు చాలామంది కొత్తగా వచ్చేటటువంటి ఈ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రీసెంట్గా నేను ఒక ప్రెస్ మీట్కి వెళ్ళాను. అక్కడ సొంతంగా నేను ఒక అనుభవం ఎదుర్కొన్నా. అంటే కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు ప్రెస్ క్లబ్ ఎప్పుడైతే ప్రెస్ మీట్కి వెళ్ళేటటువంటి సందర్భంలో మీకు మన కూడా ఉండేటటువంటి పాత్రికేయులు క్వశ్చన్ చేస్తున్నారు, మీకు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఉందా అనేటటువంటి ప్రశ్నించేటప్పటికి ఏమవుతుంది, అక్కడ అతను చాలా ఫీల్ అవుతున్నారు. అటువంటి మనలోనే ఉన్నాయి ఇటువంటిది. అది చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనమాట. ప్రెస్ మీట్కి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. అట్లాంటి సందర్భంలో మన మురళీరెడ్డి గారు ఫోన్ చేస్తే ఎందుకు మీరు భయపడతారు, మేమున్నాము వచ్చి ఇమీడియట్ వాళ్ళు కాల్ చేసి బొమ్మాజీ కిషోర్ కానీ రెస్పాండ్ అయ్యి బాగా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు. ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు సీనియర్లు ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు లేదని చెప్పాలి. కొత్త ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఏదో చెయ్యాలి, ఏదో రాయాలి, వెలికి తీయాలి, సమస్యను చూపించాలి ప్రజల్లో. అంటే పాత్రికేయుడు అనేటటువంటిది ప్రజలకి ఉండేటటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో దానికి అనుసంధానం ఉండేటటువంటి వాడే పాత్రికేయుడు. అంటే జరిగేటటువంటి సమస్యని ఎత్తి చూపించిన ప్రశ్నించేవాడే పాత్రికేయుడు అనేసి అంటారు. కానీ అటువంటి పాత్రికేయుడికే కొన్ని సందర్భంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భంలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది బొమ్మాజీ కిషోర్ కానీ మన మురళీరెడ్డి గారు. చాలా ధైర్యం, నిజం చెప్పాలంటే ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఆ సందర్భంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నమస్కారం. ఓకే. ఇప్పుడు సార్ని ఒక 2 మాటలు మాట్లాడాలని మనసు ఆలోచించాలి. అది ఉంది కదా స్టేట్, దాన్ని మళ్ళీ యాక్షన్ చేయాలని చూస్తే నేను రాసి టీటీడీ వాళ్ళకి పని జరిపించి అది ఫీజు అయిపోయి ఉంటే దాన్ని ఫీజు చేంజ్ చేసి శ్రీదేవి కాంప్లెక్స్ అప్పుడే కట్టాను. ఆ ప్లేస్లోనే శ్రీదేవి కాంప్లెక్స్. నేను ఏ ఊళ్ళో పనిచేసినా హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి. తిరుపతిలో చాలా చక్కగా ఆ రోజుల్లో పనిచేశాను. అంటే నేను చెప్పేది 87, 88, 90, 91 తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. 91లో హైదరాబాద్ వెళ్ళిపోతే 25 ఏళ్ళు అక్కడే ఉంది. ఆంధ్రజ్యోతి ప్రమోషన్ మీద హైదరాబాద్ వెళ్ళాను, పాత మేనేజ్మెంట్లో. ఆ తర్వాత వార్తలో చీఫ్ ఆఫ్ బ్యూరో చేశాను. వార్తలో ఇంకా నా శక్తి ఏంటో అంత చూపించాను. అనేక కుంభకోణాలు పెట్టాము. ఈనాడు స్థాయికి దాటిపోయింది. ఈనాడు స్థాయికి వచ్చేసినప్పుడు వార్త ఆ రోజు నేను చెప్పేది 96, 97, 98 ఆ 3 ఏళ్ళు అదొక సమయం. ఎన్ని కుంభకోణాలు కొట్టామో లెక్కే లేదు. అన్ని కుంభకోణాలు కొట్టాము. హైదరాబాద్లో నాకు మంచి ఐడెంటిటీ వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. 30,000 మంది జర్నలిస్టులు ఉంటారు హైదరాబాద్లో, టాప్తో పాట. అంటే కింద స్థాయి నుంచి 8th స్థాయి వరకు 30,000 మంది ఉంటారు. అప్పుడు నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. 30,000 మంది. నేను జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేస్తే 5-6 మంది పోటీకి చేసినారు. అందరూ విత్డ్రా చేసుకొని నన్ను యునానిమస్ చేశారు. అది నా గౌరవం. అప్పుడే పీపుల్స్ వార్ గణపతిని కూడా ఇంక్లూడ్ చేశాను. నేను అవకాశం నాకు ఒక్కడికే వచ్చింది. ఆ 30 మందిలో నాకు ఒక్కడికే వచ్చింది. పెరుగుచాను. పీపుల్స్ వార్ గణపతి అంటే అప్పుడే 50 కోట్లు నేను పని. అలాంటి పీపుల్స్ వార్ వాళ్ళు ఇంట్రడ్యూస్ ఇచ్చారు. 7 రోజులు సీరియల్స్ ఇచ్చారు.
ఆ రోజు అది నిజంగా ఆ 96, 97, 98 ఆ జర్నలిజం లైఫ్లో సమయం అంటే జర్నలిస్ట్ జనం కాదన్నమాట. జనం కూడా లైక్ చేసే జనానికి ఆ లైఫ్ వచ్చింది. జర్నలిజం అనేది ఇట్స్ ఎ పర్టిక్యులర్ జాబ్. దానికి ఎవిడెన్స్ ఎవరో కొన్ని కాదు సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉంటేనే మనం సిరీస్ ఆఫ్ స్టోరీస్ రాయాల్సి ఉంటుంది. దానికి ధైర్యం ఉండాలి. అబద్ధాలు రాయడం ఇతను అబద్ధాలు రాస్తాడు అని పేరు వచ్చిందంటే నేను లైఫ్లో స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక పత్రిక వచ్చింది ఆ పేరు, ఆ పత్రిక నిలబడి డౌట్ ఫస్ట్ పేజీ చూడగానే ఏంటి స్టాండర్డ్ ఏంటి ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకోవాలి. నేను 4 పత్రికల్లో పనిచేశాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ముందు తెలుస్తాను దాని లైఫ్ ఏంటి. ఒక పత్రిక కండెం అయిపోయింది, చూస్తుండగానే కండెం అయిపోయింది. అబద్ధాలు రాసి పత్రిక ఎవరు చదవలే. 5 రూపాయలు ఇచ్చి పత్రిక ఎందుకు కొనాలి మార్కెట్లో, నీ పేపర్ ఎందుకు కొనాలి అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇదైతే కరెక్ట్గా ఇస్తుంది న్యూస్ అనేది. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయగలిగితే పత్రిక కొట్టాడు ఎవడైనా. లేదు కొనకపోయినా కొనే స్థాయి లేకపోయినా పక్కన షాప్లో చూసైనా చదువుతాడు. లైబ్రరీకి వెళ్ళినా చదువుతాడు. ఎవరికైనా వర్తిస్తుంది. నేనని కాదు, ఎవరైనా మీరు కూడా నేను చెప్పాను విశ్వసనీయత ఉండాలి. ఇప్పుడు అబద్ధాలు చెప్తాడంటే ఇంకా అబద్ధం నమ్మరాదు. అంతే కదా, మనం చూస్తున్నాం కదా నిత్య జీవితంలో పొద్దు నుంచి సాయంకాలం మనం చూస్తూనే ఉన్నాం కదా. స్టాండర్డ్ లేని మనుషుల్ని ఎవరు చేరతీయరు, గుణం లేని మనుషులు ఎవరు చేరతీయరు, అబద్ధాలు చెప్పాడు ఎవరు చేరతీయరు. విశ్వసనీయత అనేది ముఖ్యం. ఎవరికైనా మనిషి చూడగానే అరే ఇతను ఒక పద్ధతిలో ఎవరైనా మనిషి మాట మాట్లాడదు అనే ఫీలింగ్ ఉండిందంటే ఈ చుట్టూ 10 మంది చేరుతారు కలిసి. ఎప్పుడైనా చూడండి మీరు ఎంత దుర్మార్గుడైనా మంచి చోట్ల స్నేహం చేయాలని చూస్తారు. ఎవరైనా గుర్తుపడితే ఒక స్నేహం చేయరు. చేస్తే ఏమవుతుంది, వాడు చేసే పక్క కేసులు, వాడు చేసే దొంగల కేసులు అవన్నీ మనం కూడా భరిస్తాం. మనం సంబంధం ఉందే భరిస్తాం. రౌడీజంతో దొంగతనంతో జోబు కొట్టేస్తూ పైకి వాడు క్యారెక్టర్ ఎవరికైనా ఆ క్యారెక్టర్ జర్నలిస్టుకైనా ఉపయోగపడుతుంది, మనిషికైనా ఏ మనిషికైనా ఉపయోగపడుతుంది, ఏ మనిషికైనా ఉపయోగపడుతుంది. మీరు చూసుకుంటారు కదా మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు మీరే ఐడెంటిఫై చేయగలరు. మించి నేను చెప్పేది ఏం లేదు కానీ నేను ఇప్పుడే వచ్చాను. నేను యాక్చువల్గా 1 గంట ముందు రావాల్సింది. ఈ బిల్డింగ్ ఎప్పుడు రోజు చూసుకుంటా కానీ ఆ పేరు చెప్తుంటే నాకు అప్పుడే ఐడెంటిటీ కాలేదు. నేను ఇక్కడే మన పాతికేయ మిత్రులందరూ ఒక నిమిషం సార్ వస్తా సార్. మన సీనియర్ల యొక్క సార్ ఒక నిమిషం చూడండి సార్, ఒక సెకండ్. సీనియర్లు మా చిన్నపాటి పాతికేయ మిత్రులకి తోడు నీడగా ఉండి మాకు అండగా ఉండి మాకు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన వైస్ ప్రెసిడెంట్ మన రాజు గారు, పరమేశ్వర రాజు గారు, మన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి ఒక లెజెండ్ సార్ మాకు ఆయన్ని సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. సార్ మురళన్న పాతికేయ మిత్రులకి మనోధైర్యాన్ని కల్పించి మీకంటూ నేనున్నాను,
నేను వచ్చానంటే మీలో ఉన్నది ఆ న్యాయబద్ధమైన పోరాటం అనేసి మాకు మనోధైర్యాన్ని నింపి ఈరోజే మీకంటూ నేను సమయస్ఫూర్తిగా నిలబడి ఉంటాను. మీ వెన్నంటి నేను ఉండి మీకు తోడు నీడగా ఉండి ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరిస్తానన్న మా సుకుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ గారిని సన్మానించాలని కోరుకుంటున్నాను. క్లాప్స్ క్లాప్స్. అన్నిటికంటే మనము మన బాధలు మన కష్టాలు తెలిసి విలేకరులకి కూడా ఒక జీతభత్యము అనేది ఉంచాలని కొంచెం వాళ్ళ కష్టాలు మనోభావాలు తెలిసిన వ్యక్తిగా మనకంటూ ఏ సమస్య వచ్చినా ఒక లీగల్ అడ్వైజర్గా ఉండి మీకంటూ ఒక పాతికేయ మిత్రులుగానే కావచ్చు, మీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా లీగల్ అడ్వైజర్గా నేను ఉచితంగా మన తిరుపతి ప్రెస్ పాతికేయ మిత్రులందరికీ నేను చేస్తానని మనకు మనోధైర్యాన్ని నిలిపిన రవికుమార్ గారిని మన స్టేజ్ మీద ఉన్న సీనియర్ మోస్ట్ లాయర్లందరూ కలిసి సన్మానించాలని కోరుకుంటున్నాను. విలేకరు చెయ్యి.